హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి మనం ప్రతిరోజు ఒక 20 క్వశ్చన్ చేస్తున్నాం కదా. ఈరోజు 20 క్వశ్చన్ చూద్దాం. ప్రతి క్వశ్చన్స్ 20 తీసుకుంటే దాంట్లో ఎంతో డేటా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో ఈ డేటా ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఉపయోగం. ముఖ్యంగా ఏడబ్ల్యూ ఏఈపిఎల్ గ్రూప్స్ రాసే వాళ్ళకి చాలా అద్భుతం అన్నమాట. మనం అన్నీ డిస్కస్ చేస్తున్నాం అక్కడ. ఓకేనా? సో అందరికీ చెప్పండి, యూట్యూబ్ ఛానల్ రూపాది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా సండే అంటే రేపటి నుంచే మనకి ప్రతి వీక్లీ కూడా రూపా ఐఏఎస్ ఫర్ ది షేక్ ఆఫ్ సొసైటీ అవేర్నెస్ కోసం ఏం చేస్తున్నానంటే ఫ్రీగా మనకి అటు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఫ్రీగా ఒక 2-3 అవర్స్ ఫ్రీ క్లాసు ప్రతి సండే కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో రేపే స్టార్ట్ చేస్తున్నాను. రేపు 10కి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫ్రీగా రావచ్చు రూపా ఐఏఎస్ చైతన్యపురి. సో రేపు టాపిక్ ఏంటంటే తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించిందనమాట. 3 అవర్స్లో మీకు ఓవరాల్ ఒక అవుట్లుక్ వస్తుందన్నమాట. వేరే ఇన్స్టిట్యూట్లకి రూపా ఐఏఎస్కి ఎంత తేడా ఉందో మీకే తెలిసిపోతుంది. రూపా ఐఏఎస్ అనేది జనరల్ స్టడీస్లో స్పెషలైజ్డ్ అనమాట. అదే టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు చూసుకుంటే మీరు అది జనరలైజ్డ్, ఎవరితో చెప్పిస్తారు అక్కడితో అయిపోయింది. బట్ రూపా అలా కాదు, ఓన్లీ రీసెర్చ్ ఇన్ జనరల్ స్టడీస్. మన ఎగ్జామ్ ఎంత టఫ్ అయినా కూడా ఈ రూపాల కోచింగ్ తీసుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక 90 పైన 100 పైన గుంజుకొచ్చేస్తారు. మన స్టూడెంట్స్ ర్యాంకర్స్ అందరూ అబోవ్ 100 వచ్చిన వాళ్ళే. యూ ఇమాజిన్. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు అందరికీ కూడా కొంతమంది చాలామంది బోర్డర్ వరకు వెళ్ళి నిరుత్సాహంలో ఉంటారు. బట్ ఇక్కడ ద థింగ్ ఏంటంటే ఫస్ట్ 90 మెంబర్స్కి మాత్రమే ఎలా ఉంటుంది, ఎందుకంటే 90 మెంబర్స్ కెపాసిటీ కాబట్టి మన హాలు. సో ఆ రూమ్ కెపాసిటీ దాన్ని అలా చేస్తాను. రేపు 10 క్లాస్ ఉంటుంది, ఫ్రీ క్లాస్ అనమాట. రేపు టాపిక్ ఏంటంటే తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఒక 3 అవర్స్ ఉంటుంది. అలా ఎవరి వీక్ కూడా. సో నెక్స్ట్ వీక్ టెక్నికల్ ప్లస్ జిఎస్ ఉంటుంది అనమాట. సో ఇలా వీఆర్ గోయింగ్ టు ప్లాన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూద్దాం ఒకసారి. మనకి బ్రాంజ్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్, కొంచెం వైట్ చేస్తాను బోల్డ్. బ్రాంజ్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్ జింక్ అండ్ ఐరన్, ఐరన్ అండ్ మెర్క్యూరీ, కాపర్ అండ్ టిన్, టిన్ అండ్ జింక్. ఈ బ్రాంజ్, బ్రాస్, గన్ మెటల్ 3 ఉన్నాయి. ఈ మూడింట్లో ఏ రైల్వే ఎగ్జామ్ అయినా క్వశ్చన్ వస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కావచ్చు. అంటే కామన్గా అడిగేవి ఇవి. బ్రాస్ ఈక్వల్ టు కాపర్ ప్లస్ జింక్, సియు అంటే కాపర్. ఇక్కడ మీరు గుర్తుకోబెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడింట్లో ఒకే జెడ్ ఉండాలి, అప్పుడు కరెక్ట్ సెంటెన్స్. ఇదిగో ఒకటే జెడ్ ఉంది, జింక్. బ్రాంజ్ ఈజ్ ద కాపర్ ప్లస్ టిన్, ఇక్కడ ఒక జెడ్ ఉంది, ఇది కరెక్ట్ సెంటెన్స్. అంతేగాని బ్రాంజ్ ఈజ్ ద కాపర్ ప్లస్ జింక్ అన్నా అనుకో తప్పైనట్టు, 2 జెడ్లు వచ్చేస్తున్నాయి. సో సింపుల్ రిమెంబర్. అలాగే గన్ మెటల్ ఈజ్ ఎన్ఎల్ఐ ఆఫ్ కాపర్, టిన్, జింక్. గన్ మెటల్ కాపర్, టిన్ అండ్ జింక్. సో ఇది ముఖ్యంగా మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి 3 వచ్చేసాయి. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొబైల్ అప్లికేషన్స్ ఓన్ ద ప్లాటినం అండర్ ది బెస్ట్ మొబైల్ యాప్ కేటగిరీ ఇన్ డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2018? అది ఓల్డ్ది, ఇప్పుడు లేటెస్ట్ రాశాను నేను. ఇది లేటెస్ట్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనే సంస్థకు మనకి అవార్డు వచ్చింది ఇప్పుడు. ఇది 2019, ఇది లేటెస్ట్ అవార్డు అనమాట. ఓకే. అదేవిధంగా మనం చూద్దాం. హూ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ టు స్విమ్ అక్రాస్ ది ఇంగ్లీష్ ఛానల్? ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన ఫస్ట్ ఏషియన్ ఎవరు? ఈ ఇంగ్లీష్ ఛానల్ ఏంటంటే ఇది ఇంగ్లాండ్, ఫ్రాన్స్ని వేరు చేస్తుంది. అట్లాంటిక్ ఓషన్, నార్త్ ఓషన్ని ఆ ఇంగ్లీష్ ఛానల్ పక్కనే స్ట్రైట్ డోవర్ స్ట్రైట్ అంటారు దీన్ని. ఇది ఉందన్నమాట, ఇది ఇంటర్లింక్ చేస్తుంది. అంటే ఫ్రాన్స్, ఇంగ్లాండ్ సెపరేటెడ్ బై ఇంగ్లీష్ ఛానల్. ఈ మధ్యలో స్ట్రైట్ ఉంటుంది, డోవర్ స్ట్రైట్ అనమాట. మీరు మ్యాప్లో చూడొచ్చు. నార్త్ సీ, అట్లాంటిక్ సీ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ బై డోవర్ స్ట్రైట్. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సెపరేటెడ్ బై డోవర్ స్ట్రైట్ ఇక్కడ ఉంటుంది. అయితే ఆప్షన్లో తారానాథ్ షినోయ్, ఈయన డెఫ్ అండ్ విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్. మనకి ఈయన ఇంగ్లీష్ ఛానల్ వీడాడు అనమాట. ఫస్ట్ డెఫ్ అండ్ విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్. ఈయన ఇంగ్లీష్ ఛానలే కాదు, కెటాలినా ఛానల్ కూడా వీదిండు. కెటాలినా ఛానల్ ఎవరైనా తారానాథ్ షినోయ్. అలాగే అనితా సూద్
ఫాస్టెస్ట్ ఏషియన్ స్విమ్మర్ టు క్రాస్ ది ఇంగ్లీష్ ఛానల్. వేగంగా ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన స్విమ్మర్ అనమాట. ఆరతి షా ఫస్ట్ ఏషియన్ ఉమెన్ టు స్విమ్ ఇంగ్లీష్ ఛానల్. ఉమెన్. మిహిర్ సేన్ ఫస్ట్ ఏషియన్ స్విమ్మర్ టు స్విమ్ ది ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మిహిర్ సేన్. అదే ఉమెన్ అయితే ఆరతి షా, అదే బ్లైండ్ అయితే తరన్నా షెనాయ్, అది ఫాస్టెస్ట్ అయితే అనితా సూద్. అన్ని ఇంగ్లీష్ ఛానల్ గురించి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది ఒకటి. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ? అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. దీన్ని ఏమంటాం అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ కమిషన్ ఆర్టికల్ 344 1955లో ఏర్పాటు చేశారు లాంగ్వేజ్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ 324, ఫైనాన్స్ కమిషన్ 280 ఆర్టికల్. ప్లానింగ్ కమిషన్కి ఆర్టికల్ లేదు. దీన్ని మినిస్ట్రీ రిజల్యూషన్ అంటే మంత్రిమండలి తీర్మానం ప్రకారం నేను ఏర్పాటు చేశారు 1950లో, 1950లో. దీన్ని తీసేసి మోడీ గారు నీతి ఆయోగ్ తీసుకొచ్చారు 2015లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, January 1, 2015. ఇది డీసెంట్రలైజ్డ్, ఇది సెంట్రలైజ్డ్ అంటారు. రద్దు చేసేసారు మోడీ గారు. ఓకే, సో అదొకటి. అదేవిధంగా ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ సెట్ టు బి బ్యాలెన్స్డ్ ఇఫ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ది సేమ్ ఇన్ బోత్ సైడ్స్. దాన్ని ఈక్వేషన్ అంట, కెమికల్ ఈక్వేషన్. ఎలక్ట్రాన్స్ ఆర్ ది సేమ్ బోత్ సైడ్స్, కోవాలెంట్ బాండ్ అంట. కాంపౌండ్స్ మాలిక్యూల్స్ని ఐసోమర్స్, రెండో ఒకటి ఐసోమర్స్ అంటారు. ఓకే, సో ఇదొకటి. అదేవిధంగా ఫ్రమ్ వేర్ డస్ ద ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ ది నేషన్ ఆన్ ది 15th August? అంటే ప్రతి సంవత్సరం 15th August వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి అడ్రస్ చేస్తారు అంటే రెడ్ ఫోర్ట్, మనందరికీ తెలుసు, లాల్ కిలా అంటాం. ఇది షాజహాన్ గారి రెసిడెన్స్. ఇది 1639లో ఈయన కట్టుకున్నారనమాట షాజహాన్. సిచ్ ఎందుకంటే అక్బరు ఆగ్రా క్యాపిటల్ ఉన్నప్పుడు ఆగ్రా నుంచి ఢిల్లీ మార్చేస్తారు. ఢిల్లీ మార్చినప్పుడు అప్పుడు షాజహాన్ తన కోసం కట్టుకున్నారు. ఓకేనా? దీని ఆర్కిటెక్చర్ ఎవరంటే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. తాజ్మహల్ కూడా ఈయన. ఓకే, అదేవిధంగా హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు మేక్ ఏ మూవీ? ఎస్ఎస్ వాసన్. ఈయన జెమినీ స్టూడియో ఉంది కదా, ఫౌండర్ అనమాట. మహానెట్లో చూపిస్తాడు జెమినీ స్టూడియో, ఓల్డెస్ట్ స్టూడియో అనమాట. ఆ జెమినీ స్టూడియో ఫౌండర్ ఎస్ఎస్ వాసన్. ఓకే, అలాగే దుండరాజ్ గోవింద్ పాల్కి రాజా హరిశ్చంద్ర మూవీ తీశాడు. ఈయన పేరు మీదుగానే 1913లో తీశాడు అనమాట ఫస్ట్ మూవీ. ఈయన పేరు మీదుగానే దాదాసాహెబ్ పాల్కే అవార్డులు ఇస్తారనమాట. మహారాష్ట్ర, ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాడు. ఈ శాంతారాం డైరెక్టర్ ఈయన. అర్ధషీర్ ఇరానీ, ఈయన కూడా చాలా సినిమా, తెలుగు ఇరానీ అంతా రైటరు, ఒక జర్నలిస్టు, ఫిల్మ్ జర్నలిస్టు, అన్నీ ప్రొడ్యూసరు. ఓకే, నెక్స్ట్ ది ఫీఫా వరల్డ్ కప్ విల్ టేక్ ఏ ప్లేస్ ఎవరీ టాస్ ఇయర్. 4 yearsకి ఒకసారి జరుగుద్దాం. ఇది 1930లో ఫస్ట్ టైం ఉరుగ్వేలో జరిగింది, 2022లో ఖతర్లో జరిగింది, 26లో కెనడా, USA, మెక్సికోలో జరుగుద్ది, 2030లో మొరాకో, స్పెయిన్, పోర్చుగల్లో జరుగుతుంది. ఓకే, అది కమింగ్ కూడా ఇచ్చేసాను మీకు. అలాగే వెన్ డిడ్ నీల్ ఆమ్స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ ల్యాండ్ ఆన్ ది మూన్? ఈయనతో పాటు ఇంకోటి కూడా ఉన్నాడు, మైకేల్ కొలిన్స్. మొత్తం ముగ్గురు. అపోలో 11 స్పేస్ షిప్, అపోలో 11 సినిమా కూడా వచ్చింది దీని మీద. అపోలో 11 స్పేస్ షిప్లో. అయితే మూన్ పైకి ఈ మధ్య చంద్రయాన్ 3 పంపించాం ఇండియా. మూన్ పైకి వెళ్ళిన దేశాల్లో మన 4th, రష్యా, USA, చైనా, ఇండియా. అయితే ఫార్దెస్ట్ ప్లేస్లోకి వెళ్ళిన అంత సౌత్లో ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ ఇండియా అనమాట. ఫస్ట్ కంట్రీ సౌత్లో ల్యాండ్ అయింది. ఈ మధ్య రష్యా, మన చైనా చాంగే 6 ద్వారా అక్కడ ఉన్న కొన్ని సాయిల్ కూడా తెచ్చింది, మూన్ పైన సాయిల్, చాంగే 6 చైనా అనమాట. ఓకే, సో ఇదొకటి మనకి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్స్ హ్యాస్ రిసీవ్డ్ ది నెక్స్ట్ బిలియన్ ఎడ్యుటెక్ ప్రైజ్ 2019? ఇది దోస్త్ ఎడ్యుకేషన్ యాప్. ఓకేనా? ఇది వరల్డ్, ఇది కరెంట్ అఫేర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ద గిర్ నేషనల్ పార్క్? ఇది గుజరాత్లో ఉంటుంది. ఇది ఏషియాటిక్ లైన్స్.
ఆసియా సింహాలను కాపాడుతున్న ఏకైక దేశం ఇండియా. ఓకే, అదే బిగ్ క్యాట్ అలియన్స్, బిగ్ క్యాట్ అలియన్స్ ఇది కూడా మోడీ గారు స్టార్ట్ చేశారు. అంటే 7 జాతుల క్యాట్స్ని, బిగ్ క్యాట్స్ అంటే చిరుత కావచ్చు, టైగర్ కావచ్చు, లయన్ కావచ్చు, జాగ్వార్ కావచ్చు, ఇలా 7 క్యాట్ ఫ్యామిలీస్ జాతులను కాపాడడం అనమాట. బిగ్ క్యాట్ అలియన్స్ అంటాం. మైసూర్లో మోడీ గారు స్టార్ట్ చేశారు లాస్ట్ టైం. అలాగే విచ్ చైనీస్ ట్రావెలర్ కేమ్ అండ్ స్టేడ్ ఇన్ నలంద బోత్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ టీచర్. ఇత్సింగ్ ఏమో 7th century AD. కుబ్లాయ్ ఖాన్ యువాన్ డైనెస్టీ ఫౌండర్, మంగోలియం. సెంకిజ్ ఖాన్ తర్వాత కుబ్లాయ్ ఖాన్ అంటాం కదా అది. హ్యూయన్ సాంగ్ 7th century AD, హర్షవర్ధన పీరియడ్లో కూడా వచ్చాడు. ఈయనే స్టూడెంట్గా వచ్చాడు, టీచర్ అయ్యాడు నలంద యూనివర్సిటీ, మహాయాన బోధించాడు. ఫాహియాన్ 5th century. సో చంద్రగుప్త కాలంలో కూడా 2 కాలంలో వస్తాడు ఫాహియాన్ అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ ఈజ్ ఎ నేషనలైజ్డ్ బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా నేషనలైజ్డ్, అలహాబాద్ బ్యాంక్ ఇది ఇండియన్ బ్యాంక్లో మర్జ్ అయిపోయింది. ఇప్పుడు దీనా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మర్జ్ అయిపోయింది. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఆల్ ది అబోవ్. నెక్స్ట్, which of the following countries launched the first hydrogen power train in the world in September 2018? ఆన్సర్ జర్మనీ. మన ఇండియా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది అనమాట, ఈ ఇయర్ ఎండింగ్కి అవుతుంది. ఓకే, కరెంట్ అఫేర్. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ది ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్? ఇది అప్పటిది 25. తర్వాత దీపికా కుమారి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్? ఆర్చరీ, జార్ఖండ్. ఈమె 2010లో గోల్డ్ మెడల్స్ ఛాంపియన్ అనమాట కామన్వెల్త్ గేమ్స్లో. ఓకే, విచ్ వరల్డ్ వైజ్ బెస్ట్ కంప్లీట్ ది రిలేషన్షిప్ గివెన్ బిలో? విచ్ వర్డ్ విల్ బెస్ట్ కంప్లీట్ ది రిలేషన్షిప్ గివెన్ బిలో? ఇక్కడ చూడండి, కథాకళి కేరళ క్లాసికల్ డాన్స్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కూచిపూడి ఏపీ అనమాట, ఆంధ్రప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ కథక్, మణిపూరి, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, అస్సాం బిహు, అస్సాం ఏంటి బిహు, అది చక్మా బిహు. కూచిపూడి సిద్ధేంద్ర యోగి ఫాదర్ అనమాట. ఓకే, who presided over the inaugural meeting of the Constituent Assembly? P. Upendra, Dr. B.R. Ambedkar, Sachinda Sinha, Dr. Rajendra Prasad. మరి ఫస్ట్ సెషన్ 1946లో జరిగింది. ఫస్ట్ సచీంద్ర సింహ ఓల్డెస్ట్ అనమాట, ఉన్న వాళ్ళలో ఓల్డెస్ట్ ఎవరు? సచ్చిదానంద సింహ. అంటే ఫ్రెంచ్ సాంప్రదాయం ఫాలో అయ్యాం. ఫ్రెంచ్ సాంప్రదాయాల ప్రకారము ఉన్న వాళ్ళలో సచ్చిదానంద సింహ. ఆ తర్వాత మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారనమాట. ఫస్ట్ ఎవరు అంటే సచ్చిదానంద సింహ, ఓల్డ్ ఏజ్ కాబట్టి. పర్మనెంట్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. ఓకే, అంబేద్కర్ని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. అలాగే మోడర్న్ మను అంటారు, ఫస్ట్ లా మినిస్టర్ కూడా అయినాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ థామస్ కప్ దేంట్లో ఇస్తారు? ఫుట్బాలా, బ్యాడ్మింటనా, హాకీయా? బ్యాడ్మింటన్ 1949లో పెట్టారనమాట. ఓకే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్కోర్డ్ ద ఫస్ట్ ఎవర్ ట్రిపుల్ సెంచరీ ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్? సో ట్రిపుల్ సెంచరీ టెస్ట్ మ్యాచ్లో ఎవరు? ఓకే, వీరేంద్ర సెహ్వాగ్. ఎవరైనా వీరేంద్ర సెహ్వాగ్. ఓకే, ఇవి క్వశ్చన్స్. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి సైన్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, జియోగ్రఫీ నుంచి వస్తున్నాయి, అలాగే మనకి స్పోర్ట్స్ నుంచి బాగా ఎక్కువ అడుగుతున్నాడు. సో స్పోర్ట్స్ పర్సన్స్ మీద, అవార్డ్స్ మీద ఫోకస్ కూడా ఎక్కువ పెట్టవలసి వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు 20 క్వశ్చన్స్ కూడా. సో అందరికీ స్ప్రెడ్ చేయండి. ఎవ్రీ సండే కూడా కాన్సెప్ట్స్ వైడ్ ఉంటే ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.